పెద్ద పెద్ద సమస్యలు మోయలేకపోతున్నాను తండ్రి, మోయలేకపోతున్నానయ్యా. భారం ఎక్కువైపోతుందయ్యా, భరించలేకపోతున్నానయ్యా. ఈ రోగం భరించలేకపోతున్నాను, ఈ సమస్యను భరించలేకపోతున్నాను, ఈ బాధను భరించలేకపోతున్నాను, ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను, ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలయ్యా తెలియట్లేదయ్యా. ఎలా బయటపడాలయ్యా తెలియట్లేదయ్యా. చిన్న జీవితమయ్యా, చిన్న జీవితమయ్యా. ఎంతో పెద్ద తుఫానులు నా మీదకు వస్తున్నాయి, ఎంత శోధనలకు వస్తున్నాయి తండ్రి. నన్ను విడిపించవా, నన్ను విడిపించవా, దావీదు కుమారుడా నన్ను దర్శించవా అని ఎవరైతే రాత్రి ప్రార్థన చేస్తారో వారి సమస్యలు నా ప్రభు దూరం చేస్తాడు. వారి సమస్యలు తీసేయడానికి సిద్ధంగా ఉన్నాడు, వారిని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, వారిని బాగు చూడడానికి సిద్ధంగా ఉన్నాడు, వారిని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మా, అయ్యా, తమ్ముడు, తమ్ముడు, చెల్లి, నా ప్రభు చెప్తున్నాడు, ఈ రాత్రి నీ సమస్య ఆయన తీర్చగలడు. దిగులు పడుతున్నావేమో, వేదన పడుతున్నావేమో, నా ప్రభు నీ సమస్య తీర్చగలడు. అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా నా దేవుడు తీర్చగలడు. నువ్వు ఆయన నమ్ము, ఆయన నమ్ము, విశ్వసించు. అద్భుతమైన కార్యం నీ జీవితంలో ఆయన చేయగలిగిన సమర్థుడు. సేనా దురాత్మలు పెట్టినటువంటి వ్యక్తిని దేవుడు రక్షించాడు. ఆ గడ్డ మీద అడుగు పెట్టాడు, ఆ దురాత్మ ఎలగొట్టాడు, వారికి వస్త్రాలు ధరింపజేశాడు, వారిని భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా చేశాడు, వారిని రక్షణ కలిగినటువంటి బిడ్డగా చేశాడు. ఆత్మ రక్షించడానికి దేవుడు ఇదిగో ప్రయాణంలో శోధనను అనుభవించాడు. ఈ రాత్రి ఈ వాక్యమైన నీ జీవితంలో, ఈ రాత్రికి నిలబడిన నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు, శోధనలు ఉంటే నా ప్రభువుని అడుగు. ప్రభువా, ఆ సేనా దయ్యాలు పట్టిన వాడిని విడిపించావుగా తండ్రి, పాతాళముకు వెళ్లకుండా ఆజ్ఞాపించావుగా తండ్రి. నేను పాతాళమునకు వెళ్ళకూడదయ్యా, నా కుటుంబం నరకానికి వెళ్ళకూడదయ్యా, నా బిడ్డలు నరకానికి వెళ్ళకూడదయ్యా. ఓ తమ్ముడు, ఓ చెల్లి, నరకం ఉన్నది, జాగ్రత్త. పాతాళమున్నది, భూమి కింద, భూమి కింద పాతాళమున్నది, జాగ్రత్త. నువ్వు చనిపోతే నరకానికి వెళ్ళిపోకూడదు. ఇక్కడున్న వారేమో నరకానికి వెళ్ళకూడదయ్యా. అందరు నీ రాజ్యానికి రావాలయ్యా. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తండ్రి నీ రాజ్య వారసులుగా ఉండాలయ్యా. ఏ ఒక్క బిడ్డ కూడా నరకానికి ఆహుతిగా మార్చబడకూడదు నా తండ్రి. ఏ ఒక్క బిడ్డ కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా. నీ రాజ్యానికి వారసులుగా ఇక్కడున్న వారందరినీ మీరు చెయ్యండి ప్రభువా. ఈ వాక్యం ఉన్న మా జీవితంలో నూతన క్రియను జరిగించమని, మమ్మల్ని ప్రేమించి మీరిచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి